హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. అక్క జాన్స్ అక్క బాగున్నావా? నేను ఇక్కడ ఇంటర్వ్యూలో ఉన్నాను. సౌమ్య అని ఒక అమ్మాయి యాంకరు, మంచి ఫేమస్ ఛానల్లో బాగా అమ్మాయి, ఇది చాలా మంచి అమ్మాయి. అమ్మాయి మాట్లాడుతుందంట. హలో అక్క, నమస్తే. నమస్తే అమ్మా, చెప్పమ్మా. అక్క, మీరు డీల్లోకి వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ అమ్మా. అండ్ మీ మీద కొన్ని ఈ మధ్య కాలంలో, అంటే అప్పటి వరకు పల్సర్ బైక్ చేసినప్పటి నుంచి ఝాన్సీగా మీకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత అంత పాజిటివ్గా మాట్లాడిన వాళ్ళు మీరు డీకి వెళ్ళగానే ఒకటేసారి కాస్త మీద నెగిటివ్గా ట్రోల్స్. అంటే ఒక పర్ఫార్మెన్స్ చూసి జడ్జ్ చేయడానికి అది కరెక్ట్ కాదు కదమ్మా. అన్నీ చూడాలి. ఇప్పుడు బియ్యం ఉంది, ఒక అన్నమే వండుకుంటామా? లేదు, పులిహార చేసుకుంటాం, బిర్యానీ చేసుకుంటాం, ఫ్రైడ్ రైస్ చేసుకుంటాం, అన్ని చూడాలి. అంతే తప్ప బియ్యం లాగా చూడకూడదు కదా. అంటే నా లాజిక్ ప్రకారం చెప్తున్నాను. వాళ్ళు ఒక పర్ఫార్మెన్స్ చూస్తారు. నేను మాస్ చేస్తాను, క్లాస్ చేస్తాను, అమ్మవారి పాటలు చేస్తాను, అది మధుకు కూడా తెలుసు. అన్ని పాటలు చేస్తాను, చూడాలి కదా, అన్ని చూసి జడ్జ్ చేయాలి. అంతే. ఎంత నెగిటివ్ చేస్తే అంత మంచిదిలే అమ్మా. అంతే. నేనైతే అవైతే ఏం పట్టించుకోను. నేను 9 సంవత్సరాలు కష్టం అమ్మా ఈ స్టేజ్ ఎక్కాలి అనుకున్నాను. 9 years నుంచి. వాళ్ళకి ఇదే తెలుసు. నేను జీ తెలుగులో తీన్మా కాంపిటీషన్ లో చేసినప్పుడు సెకండ్ రన్నర్ అప్. జెమినీలో డాన్సింగ్ స్టార్స్ విన్నర్ నేను. అప్పుడు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి మరి 3 lakhs ప్రైజ్ మనీ తీసుకున్నాను. దాని తర్వాత మా టీవీలో రంగం 2 చేశాను. అందులో ఫస్ట్ రన్నర్ అప్ అందులో అన్ని స్టైల్స్ చేశాను. కాకపోతే అప్పుడు సోషల్ మీడియా లేదు, అంత యాక్టివ్ గా లేదు. ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఏంటంటే మనుషుల నాలుగుకి దొమ్ము ఉండదు, ఎటు పడితే అది తిరుగుతుంది కాబట్టి నక్షకి మాట్లాడతారు. నా సెల్ఫ్ కి నాకు తెలుసు అమ్మా. నేను మాక్సిమం 99% ఎఫర్ట్ పెడుతున్నాను చేయడానికి. ఇప్పుడు మనకన్నా తలదన్నే వాళ్ళు చాలా మంది ఉన్నారు డీలో. అందరూ ఛాంపియన్స్, విన్నర్స్ అందరూ. ఏదో చిన్న అవకాశం దొరికింది, అవకాశాన్ని వినియోగించుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను. ఎవరి మాటలు పట్టించుకోను. ఆల్ ది బెస్ట్ అక్క, అట్లానే ఉండాలి లైఫ్ లో. థ్యాంక్ యూ అమ్మా. అండ్ ప్రజెంట్ ఇప్పుడు మీ జాంజిగిరి మధు గారు, తన గురించి మీరు ఏం చెప్తారు? అంటే మీరు పర్సనల్ గా తనని చూసారు కాబట్టి. చాలా మంచిదమ్మా. చెప్తున్నాను కదా, ఇప్పుడు పై చూసి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి చాలా మందికి హెల్ప్ చేసింది. పక్క వాళ్ళని హెల్ప్ చేసేలా చేసింది. ఎందుకంటే డాన్సర్స్ లో యాక్సిడెంట్ అయినా, డాన్సర్స్ బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి డబ్బులు కలెక్ట్ చేయడం, మళ్ళీ ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడం, అలాంటి వాటిల్లో ఫస్ట్ ఉంటది ఆ అమ్మాయి. రాజమండ్రి తరపున మా వైజాగ్ యూనియన్ కి ఎంత హెల్ప్ చేసిందో నాకు తెలుసు అమ్మా. ఇలాంటి టైంలోనే డాన్సర్స్ అందరూ ఒక్కటి అని అనిపించేలాగా చేసింది ఆ పిల్ల అయితే. వరకే స్టేజ్ ఎక్కిందా పర్ఫార్మెన్స్ ఇంకా చెయ్యాలి తప్పదు అన్నట్టు, కానీ బయట మాత్రం అమ్మాయి చాలా ఎవరు లేరా, లేకపోతే తను ఎవరిని మెయింటైన్ చేసి చేయకుండా ఈ స్టేజ్ కి వచ్చిందా, ఇట్లాంటి కామెంట్స్ కి కష్టంతో వచ్చిందమ్మా. చాలా కష్టంతో వచ్చింది. ఒకరికి పేరు వచ్చింది అంటే అది ఎంత కష్టపడితే వస్తుందో అది ఆలోచించండి అమ్మా. నేను 15 years నుంచి ఫీల్డ్ లో ఉన్నాను. 15 years తర్వాత నాకు బ్రేక్ వచ్చింది. తను కూడా అంతే. తను నాకు తెలిసి 8th class లోనే, 9th class లోనే వచ్చి ఉంటాను నాకు తెలిసి. చిన్న పిల్ల మేము చూసినప్పుడు. అప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీని గెటిన్ చేసుకొని వచ్చి ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది. ఇప్పుడు ఏమంటారు, పళ్ళున్న చెట్లకే రాళ్ళు తగులుతాయి కదా, ఇప్పుడు అదే పరిస్థితి అంది. ఎదుగుతుంది, నలుగురిలో మంచిగా ఉంది, మంచి పేరు సంపాదించుకుంది కాబట్టి నెగిటివ్ వెళ్తుంది. ఇంకా పాజిటివ్ వెళ్తే మరి జనాల్లో అవదు కదా. అంతే అమ్మాయి అయితే మంచిదమ్మా. మెయిన్ హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ. మా డాన్సర్స్ ఏంటి, నైట్ అంతా కష్టపడి వస్తారు, మాక్సిమం డే అంతా పడుకోవడానికి చూస్తారు, అంతే కదా. కానీ ఆ టైం ని కూడా పక్కన పెట్టి హెల్పింగ్ చేయడంలో ఫస్ట్ ఉంటది. చాలా ఎక్కువ. అమ్మ బాబాయ్ దాంతో మాట్లాడడానికి భయపడతారు అబ్బాయిలు.
అమ్మవారిని నమ్ముకుంటది కదా, అమ్మ అసలు ఈ అమ్మాయి జోలికి వెళ్ళకూడదు అంటే అమ్మవారు పవర్ఫుల్ కదా, ఈ అమ్మాయి జోలికి వెళ్ళకూడదు అసలు అని అనుకుంటారు. ఈ అబ్బాయి వెళ్ళదు దాని జోలికి. కోపం ఎక్కువ, ముఖం మీద మాట్లాడేస్తుంది, బూతులు తిడుతుంది. ఇంకా అంటే ఆటోమేటిక్ అప్పుడప్పుడు వస్తుంటాయి అంతే. కానీ మనసులో ఏదుంది అదే మాట్లాడుతుంది. మన లోపల ఒకలాగా బయట ఒకలా మాట్లాడదు, ఇట్టి పడేస్తుంది అంతే. ఓకే, అంతే. అక్కడ పెద్ద స్థాయిలో ఉన్నారా చిన్న స్థాయిలో ఉన్నారని చూడదు. అని అలా అనిపిస్తే అనేస్తుంది. తప్పు తప్పు చేస్తేనే అంటది, ఊరికినే అన్నదు. అది మాత్రం కరెక్ట్. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. అండ్ ఆడియన్స్కి ఒకటే చెప్తున్నాను, ఝాన్సీ అక్క గురించి కొంచెం నెగిటివ్ ఎవరైనా కామెంట్స్ పెట్టొద్దని చెప్పండి. ఎందుకంటే అక్క ఎంత కష్టపడిందో తెలిసింది అందరికి. నేను చూసారు కదా దాని గురించి చిన్న ఇదే. ఎందుకంటే అక్క చాలా కష్టాలు పడింది. వాళ్ళ మమ్మీకి కూడా నేను అంటే చాలా ఇష్టం. నేను వెళ్ళానంటే నా కూతురులా ఉంటావమ్మా, కష్టపడతావు. వాళ్ళ మమ్మీకి నేను అంటే చాలా ఇష్టం. నన్ను ఎత్తుకొని ముద్దులాడేస్తుంది ఝాన్సీ అక్కల మమ్మీ. ఎవరిని అంతగా లైక్ చేయదు. అలా కామెంట్స్ పెట్టకండి. అక్క డీ చేసిందంటే అక్క ఎంత కష్టపడిందో. నరం లేని నాలుగు ఎన్నైనా మాట్లాడుతుంది. ఎదుటోళ్ళు బాధపడుతున్నారని అలా అనకూడదు కదా. ఇప్పుడు కామెంట్స్ పెట్టేస్తారు, ఎదుటోళ్ళు ఎంత బాధపడతారు. అక్క చాలా షోలో చేసింది, కానీ అక్క ఎన్నో సంవత్సరాలు కష్టపడితే ఈ 4-5 సంవత్సరాలు ఫేమ్ వచ్చింది అక్కకి. ఓకే, అది. సో ఇప్పుడు వీళ్ళిద్దరిని పక్కన పెడితే బాగా ట్రోల్ అయ్యి చాలా నెగిటివిటీ అంటే ఒక అమ్మాయి పైన వచ్చింది. తను కూడా మీ ఈవెంట్స్కి వచ్చింది, జానులిరి. ఆ అమ్మాయి గురించి కూడా మనం మాట్లాడలేము. తనకి పిల్లోడు ఉన్నాడు, అమ్మాయి గురించి మనం మాట్లాడలేం. తప్పు. ఎందుకంటే ఎందుకు ఎవరు ఫేమస్ అవుతుంటే వాళ్ళ గురించి ట్రోల్ చేస్తారు నాకు అర్థం తెలియక అడుగుతున్నాను. ఇప్పుడు ఒక ఆడపిల్ల బయటకు వచ్చిందంటే అమ్మాయిని బ్యాట్ చేసి వస్తారా? అది ఎంత బాధపడుతుంది. ఒక అమ్మాయి ఇంట్లోనే సుఖం లేక బయట ఏడిపిస్తూ ఉంటే ఏదో కాస్త కోస్తో తట్టుకొని ఫేమ్లోకి వచ్చిందంటే అప్పుడు కూడా అమ్మాయిని ట్రోల్ చేయడం తప్పది. నన్ను అడిగితే ఏ ఆడపిల్లని ట్రోల్ చేయకూడదు. అది నా శత్రువైనా కూడా ట్రోల్ చేయకూడదు. చాలా తప్పది. ఓకే, తప్పని నేను అంటున్నాను. ఎవరిని ట్రోల్ చేయకూడదు. మనం తప్పు చేసేయడం అంటే తప్పు కాదండి. ఒక మనిషిని మనసు బాధపడితే మహాపాపం అది. భగవద్గీతలో కూడా ఉంటుంది. ఏమని ఉంటుందంటే ఒక మనిషిని మనసు బాధ పెట్టకూడదు, తప్పది. ఎందుకు అలా మాట్లాడుతారు? మెసేజ్ పెట్టి అది ఇలాగ వెళ్ళింది, అది అలా వెళ్ళింది. అదే నీ అమ్మని అంటే వాళ్ళు ఊరుకుంటారా? కామెంట్ చేసిన వాళ్ళ ఫ్యామిలీని అంటే ఊరుకుంటారు వాళ్ళు? ఇప్పుడు ఎవరైనా వసే అంటే ఎదుటోళ్ళు వసే అంటారు, ఏమ్మా అంటే ఏమండి అంటారు, ఏమండి అంటే ఏమని అంటారు. ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని కామెంట్ చేశారు కదా, ఎవరు కామెంట్ చేస్తారు? వీళ్ళు కూడా ఎదుటోళ్ళని 100 రకంగా కామెంట్ చేస్తే వాళ్ళ తలకి ఎక్కడ పెట్టుకుంటారు? తప్పు. జాను అంట నన్ను ఎప్పుడు అక్క అంటది. అమ్మాయి క్యారెక్టర్ పరంగా కూడా చాలా మంచి అమ్మాయి, చాలా మంచిది. అమ్మాయి గురించి మనం చాలా రూమర్స్ ఉన్నాయి. నాకు ఎప్పుడు ఫోన్ చేసినప్పుడు, ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు అమ్మాయి ఎప్పుడు గర్వం లేకుండా మాట్లాడుతుంది. ఏమని, అక్క ఎలా ఉన్నావు, బాగున్నావు అక్క, ఓకే అక్క. అమ్మాయి అలా అంటే ఒక్కొక్కరు క్యారెక్టర్ ఒక్కో ఉంటుంది. అంటే ఎవరితో క్లోజ్గా మాట్లాడితే ఎవరు మోసపోతారు, ఎవరు టెన్షన్ వాళ్ళకు ఉంటాయి. కానీ ట్రోలింగ్ అంటే ఏముంటుందండి? అమ్మాయి వాళ్ళతో తిరిగింది, వీళ్ళతో ఎవరెవరితో తిరిగితే ఎవరికి ఎందుకు? ఇప్పుడు వాళ్ళతో తిరగడం వల్ల అది రాసుకోవడం మనకేమో 100 కోట్లు వస్తారంటే చెప్పండి, వస్తుంది. తప్పు. ఒక అమ్మాయి గురించి ఎప్పుడు అమ్మాయి గురించి కాదు, ఎవరి గురించి మాట్లాడకూడదు, ఏ అమ్మాయి గురించి. ఎందుకంటే నేను ఒక సాటి అమ్మాయిని కాబట్టి ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు.